తీర్మానం చేసిన జగన్ మాత్రం సమైక్యాంధ్ర అన్న పాయింట్తోనే ఉన్నాడు. చివరికి తెలుగుదేశం డైరెక్ట్ గా మీటింగ్ పెట్టే దమ్ము జాలక అశోక్ బాబుని ముందు పెట్టి ఉద్యోగులతో చేయించారు. కానీ జగన్ స్వయంగా పెట్టాడుగా. అక్కడ జనం వచ్చారుగా, తండోపతండాలుగా వచ్చారుగా, స్టేడియంలు నిండిపోయినాయిగా, రోడ్లు కూడా బ్లాక్ అయిపోయినాయిగా. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉండగా జరిగింది. పీక్ స్టేజ్లో ఉండగా రాష్ట్ర విభజన జరుగుతున్న దశలో కొట్టిన మీటింగ్ ఇది. ఆ దమ్ము చూపించాడుగా అతను. అలాంటి దమ్ము పవన్ కళ్యాణ్, నాకు పవన్ కళ్యాణ్ మీద అభిమానం వచ్చింది ఏంటంటే ఆ ఆస్పెక్ట్. అప్పటికి జగన్ మీద నాకు ఈ కేసులు ఈ వ్యవహారాల కారణంగా వ్యతిరేకత ఉండేది, అభిమానం ఉండేది కాదు నాకు. అది పవన్ కళ్యాణ్ మీద అభిమానం అంటే ఒకటి గంగతోరాంబాబు సినిమా ఆ టైంలో ధైర్యంగా తీయటం, రెండోది పార్టీ పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతే, అలాంటి ఒక ధైర్యశాలిగా కనిపించాడు. తర్వాత చూస్తే అతను తగినటువంటి ప్రణాళిక లేకుండా పోతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్ అంటే ఒకటి, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఈ కూడా తప్పే, చింతమనేని గొడవైనా, జేసీ ప్రభాకర్ రెడ్డి గొడవైనా, లేకపోతే నువ్వు ఎంతసేపటికి వైసీపీ అమర్నాథ్ తప్పు, లేకపోతే కోవిడాలని ఈ కాదు, ఎవడు చేసినా తప్పుని తప్పంట, ఇంక్లూడింగ్ మా పార్టీ వాడైనా సరే అనే ముక్కని మాట్లాడేది. యాక్షన్ కూడా తీసుకుంటా. ఇప్పుడు యాక్షన్ ఫెయిల్యూర్. ఇప్పుడు అరవ శ్రీధర్ మొన్న బయట పెట్టాను అన్నావు. అరవ శ్రీధర్ ఉదంతో అమ్మాయికి న్యాయం ఏం జరిగింది? అమ్మాయికి న్యాయం జరగలేదు. ఇతను